జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు తమిళ దర్శకుడు అట్లీ. ఆ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అట్లీ నెక్స్ట్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. మరి ఆ అంచనాలు అందుకునే కాంబినేషన్ ని సెట్ చేయడానికి అట్లీ కూడా చాలా కష్టపడ్డారు. కానీ అనుకున్న కాస్టింగ్ ని సెట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అన్న టాక్ వినిపిస్తోంది. జవాన్ సినిమా రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అట్లీ మరో కమర్షియల్ కథను సిద్ధం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. అట్లీ చెప్పిన లైన్ కు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం గట్టిగా జరిగింది. పుష్ప 2 తర్వాత సెట్స్ మీదకు వెళ్లిపోయే సినిమా అదే అన్న టాక్ కూడా వినిపించింది. అట్లీ ప్రాజెక్ట్ కు బన్నీ నో చెప్పారన్నది సౌత్ సర్కిల్స్ లో వినిపిస్తున్న నయా అప్డేట్. బన్నీ నో చెప్పిన కథనే సల్మాన్ కు చెప్పి ఓకే చేయించుకున్నారన్న న్యూస్ కూడా ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ అట్లీకి నో చెప్పడం వెనక పేమెంట్ ఇష్యూస్ కారణమన్న ప్రచారం జరిగింది. అయితే అసలు కారణం వేరే ఉంది. అల్లు అర్జున్ కి అట్లీ చెప్పింది మల్టీ స్టారర్ కథ. అందుకే బన్నీ ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇద్దరు హీరోలున్నప్పుడు వాళ్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. RRR లాంటి సినిమా విషయంలో కూడా హీరోల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయలేదన్న విమర్శలు వినిపించాయి. మల్టీ స్టారర్ కి ఓకే చేసి అనవసరంగా రిస్క్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతోనే అట్లీ ప్రాజెక్ట్ కు బన్నీ నో చెప్పారు. దీంతో 1000 కోట్ల సినిమా ఇచ్చాక కూడా స్టార్స్ ను ఒప్పించడంలో అట్లీ తడబడుతూనే ఉన్నారంటున్నారు క్రిటిక్స్. మరి సల్మాన్ సినిమా తర్వాతైనా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.